అనంతపురం జిల్లాలో భారీ గొయ్యి పడింది. చిత్రావతి నది సమీపంలో భారీ శబ్దంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. పుట్లూరు మండలం లక్ష్మంపల్లి సమీపంలోని చిత్రావతి నది ఈ గొయ్యి సంభవించింది. అర్ధరాత్రి పెద్ద శబ్దంతో రావడంతో లక్ష్మంపల్లి గ్రామస్తులు ఏదో జరిగిందని హడలిపోయారు. ఉదయం చూసేసరికి ఈ గొయ్యిని చూసి జనం షాక్ తిన్నారు. మొదట చిన్నగా ఉన్న ఈ గొయ్యి క్రమంగా పెరుగుతూ ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జియాలజీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పైకి నీళ్ళు రావాలంటే నాకు 70 ఏళ్ల వయసు. ఇంతవరకు ఎన్నడూ చూడలేదు సార్. మేము ఇప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోయి మాకు చాలా గుంత పడింది. బోల్డర్లో నీళ్లు లేక తాగని నీళ్లు లేక ఇట్లా ఇది ఏమైనా భూకంపం ఏమని మేము భయపడుతున్నాము. జరిగిన పరిస్థితిని చూస్తే వేరే దేశాల్లో జరుగుతూ ఉన్నాయి, ఇండోనేషియా అమెరికా టైప్లో. ఇక్కడ పరిస్థితి చూస్తే అండర్ గ్రౌండ్ వాటర్ కోసమా లేదంటే ఇదేమైనా భూకంపాలా లేదంటే వేరే విధంగా ఏమైనా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనిపైన కొద్దిగా సైంటిస్టులు వచ్చి చూడగలిగితే చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది అని కోరుకుంటున్నాను. ఏం ఇంతకు ఇట్లా జరిగింది? ఏం జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఇక్కడ జయానాల్లో భూకంపం వస్తుందా లేకుంటే వాటర్ తగ్గిపోయి ఇట్లా పోతున్నాయా అది పూర్తి అర్థం కాకుండా ఉంది. దీనివల్ల ఎవరైనా కానీ సైంటిస్టులు చెక్ చేస్తే వాళ్ళు తెలిసిపోతుంది. అది నిన్నటికైతే లేదు, నైట్ జరిగింది. ఇది నీళ్లు లేక ఇది చిత్రావతి 70 అడుగులు ఇసుకుంది. 70 అడుగులు ఇసుకల్లో నీళ్లు సుక్కకునక లేవు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, ఇంత భారీ సైజులో గొయ్యి ఏర్పడడానికి గల కారణాలు ఏంటి శివారెడ్డి? సిద్ధు, అనంతలో చోటు చేసుకున్న భూ ప్రకంపనలు స్థానికంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఎలనూరు మండలం లక్ష్మంపల్లి, బొద్దుమరి ఈ రెండు గ్రామాలకు సంబంధించి సమీపంలో ప్రవహిస్తున్న చిత్రావతి నదిలో ఒకసారిగా నిన్న సాయంత్రం భారీగా పేర్ల శబ్దాలు వినిపించి తర్వాత అక్కడ సమీపంలో ఉన్న చిత్రావతి నదిలోకి వెళ్లి చూసిన నేపథ్యంలోనే భారీ స్థాయిలో అంటే సుమారుగా ఒక 15 నుంచి 20 అడుగుల మేర గుంతలు పడ్డాయి. సుమారుగా ఒక 2 నుంచి 3 చోట్ల దాకా ఈ గుంతలు కనిపిస్తే అయితే స్థానికంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. అయితే స్థానికంగా ఉన్న ఎలనూరు మండలానికి సంబంధించిన రెవెన్యూ అదేవిధంగా ఎంపీటీఓ అధికారులు ఘటనా స్థలాన్ని ఇప్పటికే పరిశీలించడం జరిగింది. ఎందుకంటే అనుమతి ఎంఆర్ఓ అలాగే ఎన్జిఓ వెంకటరామరెడ్డి, యువవాడి శివాగిరి ఈ ముగ్గురు అధికారులు నిన్న సాక్షిని పరిశీలించడం జరిగింది. అయితే దీనికి కారణం భూకంపమా లేకుంటే భూగర్భ జలాలు అడిగంటుకునే నేపథ్యంలో ఇలాంటి గుంతలు పడ్డాయని దానిపైన అధికార వర్గాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ భూకంపంలో వచ్చి ఉంటే ఖచ్చితంగా భూమిలో చీలిక వచ్చేది. అయితే ఇది కేవలం ఒకే చోట అదేవిధంగా 20 అడుగుల మేర ఒక్కసారిగా గుంత పడటం చూస్తుంటే పలు అనుమానాలు భౌగోళికంగా కొన్ని అనుమానాలు రేకెత్తున్నాయి. అందుకే జియాలజిస్ట్ ఏదైతే భూగర్భ నిపుణులు అదేవిధంగా జియాలజిస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దీనిపైన ఒక నివేదిక ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రెవెన్యూ శాఖ అధికారుల అంచనా మేరకు ఖచ్చితంగా ఇది భూగర్భ జలాలు అడిగట్టిన నేపథ్యంలో. ఓకే శివారెడ్డి, ఒక్క నిమిషం శివారెడ్డి. అదే ఇదే ఘటనపై పుట్లూరు మండలం ఎంఆర్ఓ అన్వర్ హుసేన్ గారి స్పందన తెలుసుకుందాం. నమస్కారం అన్వర్ హుసేన్ గారు. ఎలనూరు తహసీల్దార్. ఎల్నూరు తహసీల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అలాగే పెద్దగా గొయ్యి ఏర్పడడానికి గల కారణాలు ఏముంటాయని మీరు భావిస్తున్నారండి అన్వర్ గారు? ఇది ఊళ్ళో 24 గంటలు నీళ్లు పోయండి చిత్రావతి నది. చెప్పండి. ఆ నదిలో లోపల పక్క ఎయిడ్స్ ఫామ్ చేసింది దాని విషయమే ఉంటుంది. అది ఏ రకంగా పడిందంటే ముందర గోవిమాదిగా ఎట్లా ఏర్పడిందంటే దడక చేసి పైనుండి ఉండే మన్నంతా లోపల దిగబడిపోయింది. అంతే దిగబడి గోవిమాదిగా ఇదైపోయింది. అది చుట్టుపక్కల వాటర్ బోర్ల విషయం అని చెప్తున్నా, బోర్ల విషయం కాదు. లోపల ఖాళీ ప్రదేశం ఉన్నందువలన అది ఎండిపోయి లోపల దిగబడిపోయిందని చెప్పేసి ఇక్కడ అనుకోవడము. ప్లస్ నిన్న ఎంపీటీఓ గారు నేను మా పంచాయతీరాజ్ ఇంజనీర్ గారు అంతా వెరిఫై చేసి వచ్చాము. ఇక్కడ చుట్టుపక్కల ప్రాణహాని అనేది జరిగే విషయం అంటే ఏం లేదు. కానీ దీని విషయము ఇది లోపల పక్క ఖాళీ ప్రదేశాల్లో మన్ను ఏర్పడిపోయి అది ఇప్పుడు ఎండిపోయి లోపల దిగుబడి అనేది మాత్రమే అని చెప్పేసి చెప్తున్నాను సార్.
అలాగే అన్వర్ గారు, అనంతపురంగానే ముందుగానే కరువు మండలాలు, కరువు ప్రాంతం గుర్తొస్తుంది. అంటే అక్కడ వాటర్ స్కేరిటీ, నీటి లభ్యత అనేది తక్కువగా ఉండడం వల్ల, నీళ్ళు ఇంకిపోతూ ఉండడం వల్ల, అక్కడ ఉండేటువంటి సాయిల్లో అక్కడ ఆదరణ శక్తి లేకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయని మీరు భావిస్తుంటారా? మా ఎల్లనూరు మండలంలో 1200, 1300 అడుగులు లోతులు పోయినా కానీ నీళ్లు రావడం లేదు. హార్టికల్చర్ ఎక్కువ ఇక్కడ. హార్టికల్చర్ తో రైతులు చాలా ఇబ్బందికరము. బోర్లు కొంచెం నీళ్లు పడినాయని చెప్పేసి వాళ్ళు ఆశపడేసి 1300 అడుగుల్లో 1 ఇంచో 1/2 ఇంచో నీళ్లతో డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసి చెట్లు పోయి సాక్కుంటున్నారు. అది ఉండటుండి ఎండిపోతుంటాయి. దానిలో చాలా ఇబ్బంది పబ్లిక్. గ్రౌండ్ వాటర్ అంటే పూర్తిగా తగ్గిపోయింది సార్. అలాగే అన్వర్ గారు, ఇటువంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు, ఇటువంటి భారీ స్థాయిలో ఉన్నప్పుడు జియాలజిస్టులు రావాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చి అక్కడ పరిశోధనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటాయి. మరి జియాలజిస్టులకు మీకు సమాచారం అందించారా? వారు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? జియాలజిస్ట్ గారు ఈరోజు వచ్చి చూసుకొని పోతున్నారు చెప్పినారు సార్. నిన్న మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈరోజు వస్తున్నారు వాళ్ళు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి జియాలజిస్ట్? డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా వస్తున్నారండి. అంటే ఏ జిల్లా నుంచి వస్తారంటే మన అనంతపురం జిల్లాలో అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు. ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చే అవకాశం ఉందంటారండి? సార్ ఇప్పుడు మేము ఇన్ఫార్మ్ చేసాము, వస్తామన్నారు వాళ్ళు. 10-11 గంటల తర్వాత రావచ్చు ఇక్కడికి. ఇదివరకు ఎప్పుడైనా అనంతపురం జిల్లాలో చెరువు ప్రాంతాల్లో కానివ్వండి, నదీ పరివాహక ప్రాంతాల్లో కానివ్వండి, ఇంత భారీ సైజులో, ఇంత భారీ స్థాయిలో ఇసుక దిగిపోవడం అనేది ఇంతవరకు జరిగిందంటారా? ఎప్పుడు లేదండి. ఎప్పుడు అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఇటువంటి పెద్ద సంఘటన చోటు చేసుకోలేదంట. అంటే అనంతపురం పరిసర ప్రాంతం కాదు, నేను మండలంలో వచ్చేసి 3 ఏళ్ళుగా ఎప్పుడు ఇది కాలేదు. ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ వచ్చేసి భూమి పరచీలినట్లుగా కనబడింది. దాన్ని వచ్చి మళ్ళీ ఇది చేశారు. అది ఏమంటే ఇది వరకు కాలువ కట్టేటప్పుడు ఇక్కడ ఆ కాలువ బ్లాస్టింగ్ చేసేటప్పుడు జరిగిండే ప్రమాదం అని చెప్పేసి ఇది చేశారండి. అంటే ప్రజల్లో ఒక భద్రత భావాన్ని, ప్రజలకు ఏం కాదు అనే విషయాన్ని చెప్పడానికి, దీని ఒక ధైర్యం చెప్పడానికి మీరు ఎటువంటి కార్యక్రమం తీసుకెళ్తున్నారండి? అక్కడ ప్రజలకి ఇండ్ల దీనికి జరిగిండే స్థానానికి దగ్గర 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంసారం ఉండే ఇండ్లకినో దీనికి. అది అడవిలో జరిగిన విషయము. అంటే ఏమంటే అక్కడ అందరికీ హెచ్చరిక చేశాము, నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఎవరు నడిచిపోవద్దండి, నడిచిపోతే కట్టెతో సహాయంగా పోండి అనే రకంగా చెప్పామండి. అంతా చుట్టుపక్కలంతా ముళ్ళ కంబలేసి పెట్టామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అన్వర్ హుస్సేన్ గారు అందుబాటులోకి వచ్చినందుకు. హలో శివారెడ్డి. హలో శివారెడ్డి. సిద్ధు చెప్పండి. అంటే ఆ దాదాపు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా ఎంఆర్ఓ గారు చెప్పారు. మరి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? సిద్ధు, స్థానికంగా ఎందుకంటే ఎల్లనూరు మండల వ్యాప్తంగానే కొంత భయాందోళన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే భౌగోళికంగా ఎలాంటి పరిణామాలు చోటు తీసుకుంటున్నాయి. అదేవిధంగా చిత్రావతి నదిలో 220 అడుగుల మీద గుంతలు పడిన నేపథ్యంలో తమ గ్రామంలో అలాంటి గుంతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా, తర్వాత ఇంకా మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా అక్కడున్న చుట్టుపక్కల గ్రామస్తులు పేర్కొంటారు. ఎందుకంటే ఎల్లనూరు మండలం లక్ష్మంపల్లి, గొంతుమరి ఈ 2 గ్రామ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంటే చిత్రావతి నది. ఎందుకంటే చిత్రావతి నది చాలా అత్యంత పెద్దది. అయితే చాలా కాలంగా, చాలా ఏళ్లుగా డ్రై గా ఉంది. ఎలాంటి నీటి పారుదల లేని నదిగా ఇది చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే దశాబ్దాలుగా నీటి ప్రవాహం లేకపోవడంతో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, లేకుంటే నిజంగానే భూకంపం వచ్చిందా, లేకుంటే భూగర్భ జలాలు అడిగట్టిపోవడంతో ఇలాంటి వాతావరణం కనిపిస్తోందన్న దానిపైన అధికారులు, అదేవిధంగా జియాలజిస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన మీద చర్చలమవుతుంది. అయితే నిన్న సాయంత్రం ఘటన చోటు చేసుకున్నప్పటికీ నిన్నటి నుంచి ఇవాళ దాకా పూర్తి స్థాయిలో అధికారులు స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా అనిపిస్తోంది. ఇప్పటిదాకా రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారే కానీ జియాలజిస్టు, అదేవిధంగా భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా పరిశీలించకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. ఎందుకంటే ఒకసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చింది. చిత్రావతి నదిలో 2 పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. భూమి 20 అడుగుల మేర కుచించకపోయింది. అయినప్పటికీ అనంతపురం జిల్లా యంత్రాంగంలో ఏమాత్రం చలనం లేదనే చెప్పవచ్చు. కేవలం స్థానికంగా ఉన్న మండల అధికారులు పరిశీలించాలి కానీ వారికి అంటే ఒక కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే జియాలజిస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర నిపుణులు కానీ ఒకవేళ
ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఉంటే హైదరాబాద్ నుంచి కానీ లేకుంటే ఇతరత్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి బృందం పంపించి దీని వెనుక ఉన్న అసలు నిజాలు అదేవిధంగా అసలు కథలు ఏదైతే భౌగోళికంగా ఏర్పడుతున్న పరిణామాలు చిత్రావతి నదిలోనే ఇంత పెద్దటి గుంత ఎందుకు ఏర్పడిందని దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న భయాందోళనలు పూర్తి స్థాయిలో పారదోలాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. సిద్ధు, అలాగే మనం చూస్తుంటే అక్కడ ఏరియాలో మొత్తం కూడా చెట్లు లేని చెట్లు ఎక్కడ కనిపించట్లేదు. అంటే చెట్లు లేకపోవడం వల్ల ఇసుకలో ఉండేటువంటి పటుత్వం కోల్పోవడం వల్ల ఇసుక దిగజారిపోయింది, అక్కడ ఉండేటువంటి ప్రాంతం మొత్తం దిగజారిపోయింది అనేటువంటి ఒక ఫైనల్ కన్క్లూజన్ మనకు రావచ్చు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా ఎల్లనూరు పుట్లూరు మండలానికి సంబంధించి గతంలో కూడా అంటే గ్యాస్ పైపు వంటి పొగలు రావడం, అంటే ఎలాంటి గ్యాస్ పైపులు లేకపోయినప్పటికీ ఆ 2 మండలాలకు సంబంధించి కొన్ని గ్రామాల్లో పొగలు వచ్చిన సందర్భాలు గతంలో చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా చిత్రావతి నదిలో 20 అడుగుల మేర ఒక భూమి కుచించకపోయిన నేపథ్యంలో అంటే ఒక ఇసుక తిన్నె లూజ్ గా ఉండడం వల్ల ఇలాంటి ఘటన చోటు చేసుకుందా. ఒకవేళ అట్లా చోటు చేసుకుంటే ఖచ్చితంగా ఒక బావి ఆకారంలో భూమి కుచించుకునేది కాదు. ఖచ్చితంగా భూగర్భంలో చోటు చేసుకున్న పరిణామాలు అదేవిధంగా భూమి కింద పలుచటి బలహీనమైన భూమి ఆ ప్రాంతంలో ఉందా, లేకపోతే భూగర్భ జలాలు నిజంగానే అడుగంటించడం వల్ల అక్కడ ఏమాత్రం శాతం లేకపోవడం వల్ల భూమి కుచించకపోయినా, లేకపోతే నిజంగానే ఏదైనా భౌగోళికంగా ఒక దింతలో లేకపోతే ఏదైనా ఒక ప్రమాణకరమైన ఇండికేషన్ కోసం ఇలా జరిగిందని దానిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికి అధికారులు ఈ పాటికి అధికారులు కానీ భౌగోళిక శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ఇతర కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ ఈ పాటికి చేరుకొని విచారణ మొదలు పెట్టి స్థానికంగా కొంత భయాందోళన తగ్గి ఉండేదని చెప్పవచ్చు. సిద్ధు, అలాగే శివారెడ్డి, చిత్రావతి నదీ ప్రవాహం కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా లేకపోవడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయనేటువంటి దానికి సంకేతం అని భావించవచ్చా? చిత్రావతి నది గత 2-3 దశాబ్దాలుగా ఆ నది గుండా ఎలాంటి నీటి ప్రవాహం లేదు. కేవలం వర్షం వచ్చినప్పుడు మాత్రమే చిత్రావతి నది తడుస్తుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రవాహము ఆ నది మీదుగా వెళ్లిన దాఖలాలు ఈ మధ్య కాలంలో ఇప్పుడు జరగలేదు. ఈ నేపథ్యంలో అది కూడా ఒక కారణంగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నీటి ప్రవాహం వేగంలో కింద భూమి బలహీనంగా ఉండి భూమి ఒకసారిగా కుచించుకుపోయిన నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుని చెప్తున్నారు. అయితే లక్ష్మంపల్లి దొడ్డుమల్లి 2 గ్రామాల మధ్య కేవలం ఒక బావిలాగా మాత్రమే 27 మంది ఎందుకు గుర్తించుకుపోయిన దానిపైన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరొక వైపున భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగుతుంటారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిత్యం కరువు కాటకాలతో తలెత్తి అనంతపురం జిల్లా పూర్తి స్థాయిలో గత 4 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే భూగర్భ జలాలు దాదాపుగా 500 నుంచి 1000 అడుగులు 1200 అడుగులకు కూడా కొన్ని మండలాల్లో దిగజారిపోయిన వాతావరణం కనిపించింది. అయితే తేమ శాతం అలాగే భూగర్భ జలాలు లేకపోవడం వల్ల ఇలా భూమి కుచించకపోతుందా లేదా అని దానిపైన శాస్త్రవేత్తలు భౌగోళిక నిపుణులు తేటతెల్లం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా జియాలజిస్టుల అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ జరిగిన వాస్తవాన్ని అదేవిధంగా ఏదైతే చిత్రావతిలో భూమి కుచించుకోవడానికి గల కారణాలు చేసిన తర్వాత ఆ పరిసరం ఎందుకంటే ఎన్నూరు పరిసరాలు పూర్తి స్థాయిలో భయాందోళన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అధికారులు కొంత అప్రమత్తంగా వ్యవహరించి వాస్తవాలను వెల్లడి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సిద్ధు, ఓకే శివాడి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అలాగే ఇదే ఘటనకు సంబంధించి వివరాలు చెప్పడానికి మనకు అక్కడ లక్ష్మంపల్లి సర్పంచ్ ఈశ్వర్రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే ఈశ్వర్రెడ్డి గారు. నమస్తే సార్. అంటే మొత్తంగా మీరు ఆ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి సర్పంచే కాబట్టి అక్కడ గొయ్యి ఏర్పడడానికి ప్రధాన కారణంగా ఏమని భావిస్తున్నారండి మీరు? సార్ ఇప్పుడు ఇదేమైతుందంటే ఏటేటా నీరు చిత్రావతి నదికి చెప్పండి ఈశ్వర్రెడ్డి గారు. సార్ ఏటా చిత్రావతి నదికి నీరు డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీటి కానీ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఒక 3 ఏళ్ల నుంచి నీళ్లు విడుదల చేయడం లేదు సార్. అప్పుడు కేవలం ఆ గుంతలు నీళ్లు డ్రింకింగ్ వాటర్ కానీ ఆ నీరు ఏమైందంటే లోపలికి ఇంకిపోయి అక్కడ మధ్యలో ఖాళీలు ఏర్పడి ఈ యొక్క గోతులు ఏర్పడే ప్రమాదం ఉంది సార్ అక్కడ.
ఓకే, అలాగే ఈశ్వరెడ్డి గారు, అంటే తరచుగా అధికారులు వచ్చేసి అక్కడ సాయిల్ టెస్ట్లు, అంటే ఉండేటువంటి సాయిల్ ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి దాన్ని టెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత వాళ్ళకు ఉంది. ఇదివరకు ఎప్పుడైనా మీ గ్రామంలో కానీ చుట్టుపక్కల పరివాహక ప్రాంతంలో, నదీ పరివాహక ప్రాంతంలో ఏమైనా సాయిల్ టెస్టులు చేసినట్లు మీకు ఏమైనా తెలిసిందా, మీ దృష్టికి వచ్చిందా? ఇంతవరకు అక్కడ అయితే ఏం చేయలేదు సార్, టెస్టింగ్ అయితే ఏం చేయలేదు. చెప్పండి ఈశ్వరెడ్డి గారు. ఇంతవరకు అయితే అక్కడైతే ఏం చేయలేదు. ఇప్పుడు అక్కడ ఏదైనా భూగర్భ శాస్త్రవేత్తలు వచ్చాడు టెస్టింగ్ చేసి దీనికి గల కారణాలు ఏంటి అనేది కొంత అన్వేషించాల్సినది కోరడం సార్. అంటే మొత్తం ఎప్పుడంటే రాత్రి సంఘటన జరిగిందంటారు ఈశ్వరెడ్డి గారు? అవును సార్, నిన్న నైట్ జరిగింది సార్ ఇదంతా. అంటే పెద్ద శబ్దం లాంటిది వచ్చిందని చెప్తున్నారు. ఏం శబ్దాలు ఏం రాలేదు సార్, అక్కడ శబ్దాలు వచ్చినట్లు ఎవరు చెప్పలేదు. ఇసుక దానంతగా దానికి దిగిపోయింది. అదంతగా దానికి దిగిపోయింది. ప్రొద్దున్నే పోయి చూసుకున్నారంతా. అంటే మీ గ్రామంలో ఉండేటటువంటి నేలలు ఎటువంటి అండి? అంటే దిగజారిపోయేటువంటి నేలల, గట్టి నేలలు కాదంటారా? అది సార్ ఒక 250 అడుగులు లోపల వచ్చేసి ఒక బండ ఉంది సార్ అక్కడ. బండ దాటిన తర్వాత లోపల ఒక ఇప్పుడు మనం బోర్లు వేసినప్పుడు అయితే 40 అడుగులు గ్యాప్ ఉంది సార్ లోపల. ఆ 240 అడుగుల వరకు ఒక ఇసుక బండ అనేది ఉంది. చెప్పండి. దాని తర్వాత లోపల ఒక గ్యాప్ అనేది ఏర్పడింది సార్. గ్యాప్ ఏర్పడడం వల్ల ఇలా గొంతు ఏర్పడిపోయింది అంటారు? అవును సార్, అదే కదా. అంటే చెట్లు అవి కూడా లేకపోవడం వల్ల, నదీ పరివాహక ప్రాంతంలో చెట్లు ఉంటే బిగ్స్గా పట్టుకొని ఉంటాయి ఆ యొక్క నేలంతా కూడా. ఆ నేల చెట్లు లేకపోవడం వల్ల నేల బిగుసుదనం కోల్పోయి కిందకి ఊడిపి పడిపోయింది అంటారు, అంతే కదండి? అంతే సార్. చెట్లు అంటే చెట్లు ఉండే ఏముంటుంది సార్, 240 అడుగుల లోపల కదా అది. ఆ చెట్లు పైన ఉంటాయి కదా, ఏరు దానికంటే 20-30 ఫీట్స్ కంటే ఉంటాయి కదా అవి. అంటే నీటి లభ్యత లేకపోవడం కూడా దీనికి ఒక కారణం. కేవలం అదే ప్రధాన కారణం అదే సార్ అది. ఓకే, అధికారులు ఇదివరకు ఏమన్నా మీ దగ్గరకు వచ్చేసి దీనికి కారణాలు ఏమైనా చెప్పారా? జియాలజిస్టులు వచ్చాక మీకు చెప్తా అన్నారా? జియాలజిస్టులు ఏం రాలేదు, కానీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు వీళ్ళంతా వచ్చేసినారు సార్. ప్రజల్లో కొంచెం ఆవులు మేపడానికి కానీ, గొర్రెలు మేపడానికి పోయేటప్పుడు ఎక్కడన్నా ఆ గుంతలు ఏర్పడినప్పుడు వాళ్ళని చూసుకోకుండా అక్కడ దిగిపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి హెచ్చరికలు ఏమైనా మీ గ్రామస్తులకు చెప్పారంటే ఈశ్వరెడ్డి గారు? మీరు ఇంతవరకు అయితే అధికారులు హెచ్చరికలు ఏం జరగలేదు సార్. ఇప్పుడు ఈ రోజు ఏమన్నా వాళ్ళు అధికారులు వచ్చి చెప్తే చెప్పలేము. ఓకే ఈశ్వరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ మీరు ఫోన్ లైన్లోకి అందుబాటులో వచ్చిన ధన్యవాదాలండి ఈశ్వరెడ్డి గారు. అనంతపురం జిల్లాలో భారీ గొయ్యి పడింది. చిత్రావతి నది సమీపంలో భారీ శబ్దంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. పుట్లూరు మండలం లక్ష్మంపల్లి సమీపంలోని చిత్రావతి నది ఈ గొయ్యి సంభవించింది. అర్ధరాత్రి పెద్ద శబ్దం రావడంతో లక్ష్మంపల్లి గ్రామస్తులు ఏం జరిగిందో అని హడలిపోయారు. ఉదయం చూసేసరికి ఈ గొయ్యిని చూసి జనం షాక్ తిన్నారు. మొదట చిన్నగా ఉన్న ఈ గొయ్యి క్రమంగా పెరుగుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జియాలజీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.